మరి మనమందరము క్రిస్మస్ మాసంలోనికి ఉంటున్నాం. డిసెంబర్ నెల అంటేనే క్రైస్తవులమైనటువంటి మనందరికీ ఒక రకమైనటువంటి ఆనందం. ఈ క్రిస్మస్ నెలలో అందరూ గూడా మరి చాలా సంతోషంగా, ఆనందంగా మరి ఆనందంతో ఉండి ఉంటారని నేను నమ్ముచున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మరి ఎంతో సంతోషము మరి తొణికిసలాడుతూ ఉండవచ్చును. మరి షాపింగ్స్ అయిపోయి మరి పాస్టర్స్ కూడా ఉన్నారు కొంతమంది. మరి వారంతా క్యారల్స్‌కి సిద్ధపడుతూ, సంఘాలను సిద్ధపరుస్తూ, మరి కుటుంబాల్లోని వాళ్ళందరినీ సంతోషపెట్టడానికి మరి అందరి తల్లిదండ్రులు కూడా సిద్ధపడుతూ ఉన్నటువంటి ఈ మాసము మరి క్రీస్తు యొక్క పుట్టుకను ఆరాధించుకొనుటకు మనమందరము మరి ఆయత్తపడుతున్నటువంటి సమయమై ఉంటున్నది. మరి ఒక ఫ్రెండ్ నాకు కలిసినప్పుడు మాట్లాడుతూ క్రిస్మస్‌కి ఎలా ఉన్నాయి మీ సిద్ధపాటు అని అడిగినప్పుడు, "ఏముంది సిస్టర్, క్రిస్మస్ చిన్నప్పుడు బాగుండేది. చిన్నప్పుడు మనం భలే సంతోషించేవాళ్ళం. పెద్దగయినాక మాకు అంత సంతోషం ఏమి అనిపించట్లేదు" అని అన్నది. ఆ మాట నాకు కొంత ఆశ్చర్యం అనిపించింది. చిన్నప్పుడు మనం సంతోషపడేవాళ్ళము అంటే, మరి క్రిస్మస్ అప్పుడు మనకు ఎందుకు క్రిస్మస్ జరుపుకుంటున్నామో అంతగా క్రీస్తు పుట్టాడు అని తెలుసు కానీ, అప్పుడు యేసుకునే కొత్త బట్టల్ని బట్టో, పిండి వంటల్ని బట్టో, లేకపోతే మనకు బంధువులొచ్చారనో, లేకపోతే అందరం కలిసి మంచి వంటలు సిద్ధం చేసుకున్నామనో, ఏ రీతిగానో సంతోషపడేవాళ్ళం. కానీ, మనం ఈ వయసులో కూడా యేసయ్య పుట్టుకను గురించి సంతోషపడే వారంగానే ఉండాలి. ఎందుకు సంతోషం ఉండదు ఈ వయసులో మనకు? యేసయ్య ఎందుకు పుట్టాడు అనే విషయాన్ని మనము ధ్యానిస్తే, ఒకవేళ మనమందరం గూడా గ్రహించిన వారమైతే, నిజమైన ఆనందం, నిత్యానందం, ఆత్మీయ ఆనందం, మానసిక ఉత్సాహం మనకు కలుగుతుంది. ఈ యొక్క క్రిస్మస్ సీజన్‌లో మన అందరికీ ఇది కలిగి ఉండాలి. మరి యేసయ్య మన కొరకు, మన పాపంలో నుండి మనల్ని విముక్తులు చేయటానికి ఈ లోకానికి వచ్చియున్నాడు కదా! అద్వితీయ కుమారుడైన యేసయ్య ఈ లోకానికి మానవావతారుడిగా రావడం అంటే, ఇది మనందరికీ ఒక మహాదానందమైనటువంటి విషయమే అయ్యుంది మరి. అంత మాత్రమే గాదు, ఆ మహాదేవుని కృప చొప్పునే, ఆ యెహోవా దేవుని కృప చొప్పునే మనము యేసయ్యను బహుమానంగా పొందుకున్నాం. ఆయన నరావతారిగా ఇక్కడికొచ్చాడంటే, మన యొక్క మన పాపాల్ని మరి ఆయన సిలువలో మరి తన్ను తాను అర్పించుకొని, బలిగా అర్పించుకొని మనల్ని ప్రేమించాడు కాబట్టి తన ప్రాణాన్ని ఇచ్చి ఉంటున్నాడు. మరి ఇన్ని విషయాలు గ్రహించుకున్నటువంటి మనము యేసయ్య పుట్టుక దినంలో మనకెందుకు సంతోషం ఉండదు? తప్పకుండా మనందరి కుటుంబాల్లోనూ, మనలోనూ సంతోషము ఎప్పుడూ ఉండాల్సిందే. అంత మాత్రమే కాదు, మరి ఈ యొక్క ఆహ్, యేసయ్య పుట్టుకను గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు, మరి ఈ సీజన్‌లో ఉన్నటువంటి మనమందరం గూడా మరి యేసయ్య ఈ లోకానికి రావడము అంటే ఒక తెగకో, ఒక మతానికో, ఒక జాతి కొరకో ఆయన రాలేదు కదా! సర్వలోకమునకు మరి సర్వ మానవాళికై, ప్రతి అన్యుడని గాదు, క్రైస్తవుడని గాదు, యూదుడని కాదు గాని ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడై ఉంటున్నాడు. మరి ఎంతోమంది మరి దేవుళ్ళు అని పిలువబడుతున్నటువంటి ఆహ్, ఈ లోక సంబంధితమైనటువంటి వాళ్ళు మరి దేవతలు, యుగ పురుషులు ఈ లోకానికి వచ్చారు. మరి వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, మేము ఆహ్, ఈ యొక్క దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడానికి వచ్చామని చెప్పారు. కానీ మన యేసయ్య అట్లా కాదు గదా! ఈ లోకంలో ఉన్న జనులను ప్రేమించాడు గాబట్టి, దుష్టులను శిక్షించడానికి కాదు కానీ, దుష్టులను కూడా రక్షించడానికే వచ్చినటువంటి దేవుడైయుంటున్నాడు. ఆ దేవుని రాకను మనమందరం గూడా స్వాగతించు వారంగా, ఆ దేవుని పుట్టుకను బట్టి మనమందరం సంతోషించు వారంగాను ఉండాలి. మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనంలో ఉండి ఉంటున్నది. మరి యేసయ్య మరి యేసుక్రీస్తు అనే పేరుకి అర్థం ఏంటంటే, రక్షించుటకు అభిషిక్తుడని అర్థం ఉన్నది కదా! మరి ఇవన్నీ విషయాలు తెలుసుకున్నప్పుడు మన హృదయాలు ఆనందంతో మరి వెల్లివిరియవలసి ఉన్నదే. మరి ఆ యొక్క దినాల్లో మరి కొంతమంది యేసయ్య పుట్టినప్పుడు ఆనందించిన వారుగా ఉన్నారు. మరి ఆహ్, ఆ యొక్క ధర్మ బైబిల్‌లో మనము ఆనందించిన వారితో మనము గూడా ఏకీభవిస్తూ, సంతోషించి ఆయనను గనపరుద్దాం. వారెవరో కొద్ది మందిని మనం చూసుకుందాం. మొట్టమొదటిగా యేసయ్య పుట్టినప్పుడు ఆనందించిన వారు ఎవరు అనంటే బాప్తిసమిచ్చే యోహానై ఉంటున్నాడు.
లూకాసు వార్త 1 అధ్యాయము 39 నుంచి మనము 40 వచనాల్లో మనం చూసినట్లయితే మరి అక్కడ మనకు బాప్తిసం ఇచ్చే యోహాను తల్లి గర్భంలో పిండంగా ఉండగానే మరి ఆ శిశువు గంతులు వేసినట్టుగా మనకు అక్కడ రాయబడి ఉన్నది. మరి ఒక్కసారిగా చూస్తే 41వ వచనంలో ఎలిజబెతు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను అనుంటది. మరి ఇక్కడ ఈ శిశువు ఇక్కడ గంతులు వేశాడు. మరి మరియా ఎలిజబెత్‌ని కలవడానికి వచ్చినప్పుడు ఇంకా ఆమె తన విషయాలు ఏవి చెప్పలేదు. కేవలము వందన వచనము వినగానే ఆ శిశువు గంతులు వేశాడంట. ఎట్లా గంతులు వేశాడు అనేది ఆ తల్లి సాక్ష్యంతో పాటు చెప్తుంది మనకు 44వ వచనంలో. న ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఆనందంతో గంతులు వేసిందంట ఆ శిశువు. మరి ఇంకా పిండంగా ఉన్నటువంటి శిశువు గంతులు వేయడం, సంతోషించడం, ఈ లోకానికి రక్షకుడు వస్తున్నాడని ఆ యొక్క శిశువు గ్రహించడం మనము ఇక్కడ చూస్తాం. మామూలుగా సైంటిస్టులు ఏం చెప్తారంటే తల్లి గర్భంతో ఉన్నప్పుడు తల్లి సంతోషిస్తే లోపల పిండం కూడా సంతోషిస్తుందంట. మరి తల్లి దుఃఖిస్తే పిండం కూడా బాధగా ఉంటుందా అని వాళ్ళ ముఖ కవళికలు కూడా మారతాయి అంటూ మన వాళ్ళు చెప్తుంటారు. కానీ ఇక్కడ తల్లి కంటే ముందుగా ఈ యొక్క శిశువు మరి గంతులు వేసినట్టుగా చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ శుభవచనము వినగానే మరి ఎలిజబెతు మరి ఆ బాప్తిసం ఇచ్చే యోహాన్ తల్లిగారైనటువంటి ఎలిజబెత్ కూడా మరి పరిశుద్ధాత్మతో నిండుకున్నదే బిగ్గరగా ఏమంటుందంటే, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను అని అంటుంది ఇక్కడ. మరి ఇక్కడ ఆ పుట్టబోయేటువంటి ఆ బాలుడు ఆయనని అక్కడ బాలుడు అని ఆమె సంబోధించడం నా ప్రభువు అంటుంది. ఆయనని ప్రభువుగా ఎంచుకొని ఆమె ఆనందిస్తూ బిగ్గరగా అరిచి మాట్లాడుతున్నటువంటి సంతోషంతో కూడినటువంటి మాటలు ఆమె మాట్లాడడం ఇక్కడ చూస్తున్నాం మనము. అంత మాత్రమే కాకుండా మరి ఇక్కడ మరియ పరిస్థితిని మనం గమనించినట్లయితే ఆమె ఏ రకంగా ఆనందించింది అనే విషయాన్ని మనము 48వ వచనం లూకాసు వార్త 1వ అధ్యాయం 48వ వచనంలో మనకు కనబడుతది. 47, 48 2 వచనాలు మనం చూస్తే ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. మరి ఇక్కడ మరియ పరిస్థితి మనం గమనించినట్లయితే ఆమెకు వివాహం కాలేదు, కన్యగా ఉన్నది, గర్భం ధరించి ఉన్నది. కానీ ఈమె ఆత్మ మాత్రం ఆనందిస్తూ ఉన్నదంట. ఆమెకున్నటువంటి పరిస్థితిని బట్టి, ఆమెకున్నటువంటి స్థితిని బట్టి ఆమె ఆనందించవలసినటువంటి ఏ సందర్భం కాదు, సమయం కాదు ఈ లోకరీతిగా చూస్తే. కానీ ఆమె ఆత్మ మాత్రము ఎట్లా ఆనందిస్తున్నదంటే, నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అంటుంది. అంటే రక్షకుడు ఉదయిస్తాడని ఆమె నమ్మింది కదా. మరి గాబ్రియేలు దూత ఎలిజబెత్కు విషయం చెప్పినప్పుడు ఆమె నమ్మింది. మరి మరియ కూడా ఈ లోకం వైపు వాళ్ళు చూడకుండా దూత చెప్పినటువంటి మాటల్ని వీళ్ళు నమ్మినటువంటి వాళ్ళై ఉన్నారు. కాబట్టి ఎలిజబెత్ ఏమంటుందంటే ప్రభు అంటూ ఆ యేసయ్యను సంబోధిస్తున్నాడు, ఇంకా పుట్టని శిశువుని గురించి. ఇక్కడ మరి మరియ కూడా ఏమంటుందంటే నా ప్రభు నా అంటున్నారు. మొట్టమొదటిగా ప్రభు అని సంబోధించిన వాళ్ళు మరి వీళ్ళిద్దరేనేమో. అంత మాత్రమే కాకుండా ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. మరి అక్కడ ఆమె ఒక దీన దాసురాలిగా తనను తాను అభివర్ణించుకుంటూ మరి ఆమె ఈ లోకం వైపు, ఈ లోకం నుంచి వచ్చే నిందల వైపు, ఆ లోకం నుంచి వచ్చే మాటల వైపు, తను ఉన్నటువంటి గర్భం ధరించి ఉండడాన్ని బట్టి ఆమె అదొక బాధగా ఎంచుకోలేదు. కానీ అక్కడ ఆమె నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అని చెప్తున్నది. మరి నిజంగా గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేస్తూ ఆనందిస్తున్నాడు. గర్భంతో ఉన్నటువంటి ఆ యొక్క ఎలిజబెత్ గారు ఆనందిస్తూ ఉన్నది. మరి మరియను గమనించినట్లయితే ఆమె ఆత్మలో ఆనందిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు గాని ఇంకా మనం గమనించినట్లయితే మరి
ఆ దినాల్లో మరి గొర్రెల కాపర్లు కూడా మరి లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియచేస్తున్నానంటూ దూత ద్వారా మరి ఒక మెసేజ్ వచ్చింది. మామూలు వర్తమానం రాలేదు అక్కడికి. మహా సంతోషకరమైనటువంటి సువార్తమానము భూమి మీదకి వచ్చి ఉంటున్నది. మరి ఈ దూత ద్వారా ఈ సంగతి తెలుసుకున్నటువంటి కాపర్లు కూడా యేసయ్యని చూచి సంతోషపడి మరి శిశువును గూర్చి తమతో చెప్పబడినటువంటి మాటలన్నిటిని గూడా వారు బయట లోకానికి వెళ్లి ప్రచురించిన వారుగా మనకు కనబడుతున్నారు. అంత మాత్రమే గాదు, ఇక జ్ఞానులు. ఇక్కడనేమో మనకు దూతలు కనబడి మరి మరియమ్మతోటేమి, ఎలిజబెత్ తోటేమి గొర్రెల కాపుతో కలిసి దూత మాట్లాడినట్టుగా మనకు కనబడతది. కానీ జ్ఞానుల విషయానికొచ్చినట్లయితే అక్కడ దేవుడు వాళ్ళతో ఒక వర్తమానాన్ని తెలియచేయటానికి దూతను పంపలేదు. కానీ అక్కడ నక్షత్రాన్ని పంపి ఉంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఖగోళంలో ఉండి ఆ యొక్క నక్షత్రాలను వాళ్ళు దాంట్లో జరిగే మార్పులను గమనిస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ వారి కోసం ఒక నక్షత్రాన్ని ఉదయింపచేశాడు. వారు ఆ నక్షత్రం విషయమే వాళ్ళు పరిశీలించి తెలుసుకున్నప్పుడు అక్కడ ఒక మహానుభావుడు, ఒక గొప్ప వ్యక్తి జన్మిస్తాడనే విషయాన్ని వాళ్ళు తెలుసుకొని ఆ నక్షత్రాన్ని అనుసరించి వచ్చి మరి యేసయ్య పుట్టుకను బట్టి వాళ్ళు ఎంతో ఆనందించి మరి వారు బంగారునేమి, సాంబ్రాణినేమి, బోళంను ఆయనకు సమర్పించిన వారుగా ఉంటున్నారు. మరి క్రిస్మస్ సీజన్‌లో మనం ఇవన్నీ కామన్‌గా ఆహ్, ఈ విషయాలన్నీ గూడా మనము ధ్యానిస్తూనే ఉంటాం. మరి యేసయ్య పుట్టుకలో మరి జ్ఞానులు, గొర్రెల కాపర్లు, దూతలు మరి అందరూ గూడా మరి హ్మ్. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక దూతలు పాడారని మనం అన్ని విషయాలను గూడా ధ్యానిస్తూ ఉంటాం. కానీ మరి ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క పుట్టుకను గురించి యేసయ్య జన్మను గురించినటువంటి మరి సంతోషించినటువంటి అత్యానందభరితులైనటువంటి విషయాన్ని మనము గమనిస్తున్నాం. కానీ మరి ఇవి మనము మన జీవితాలకు ఒక ఆత్మీయ హెచ్చరికలుగా మనము చేసుకోవాలి. ఈ సందర్భంలో మనము ఆహ్, క్యాజువల్‌గా మరి నామమాత్రంగా వినడం అనేది కాదు. కానీ మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క సంతోషము మన యొక్క హృదయాల్లో నిజంగా పొందుపరుచుకొని గలగాలి. మనమందరము గూడా ఎంత వయసు వారమైనా సరే, ఎంత పెద్దవాళ్ళమైనా సరే, అదొక నిర్లిప్తంగానో, మరి ఏదో ఆచార రీతిగానో మనం ఈ క్రిస్మస్‌ని ఆరాధించడం కాదు. కానీ క్రిస్మస్‌లోని మరి నిజమైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకొని, మరి మనమందరం గూడా ఆ యొక్క సంతోషాన్ని మన హృదయాల్లో నింపుకోవాలి. మరి ఈ యొక్క సంతోషం, ఈ ఆనందం అనేది మనకు 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో భౌతికమైనటువంటి ఆనందము. అంటే ఇది శరీరక సంబంధమైనటువంటి ఆనందం. ఒక మంచి స్మెల్ చూసినప్పుడు ఏదో సంతోషిస్తా ఉంటాం కదా! బాగా దాహమైనప్పుడు ఐస్ వాటర్ తాగితే సంతోషం మన శరీరానికి సంతోషం కలుగుతది. మరి మానసికమైనటువంటి ఆనందం ఎప్పుడు కలుగుతది అనంటే, మరి నిజంగా పరిపూర్ణంగా ఉంటదది. అది ఎట్లుంటదంటే ఆ యొక్క ఆనందము మరి దానికొక కొలతలంటూ ఉండదు. దానికొక మెజర్‌మెంట్ అంటూ ఏది ఉండదు. మరి అది ఆహ్, అత్యంత ఆనందంగా మరి ఉంటుంది. మరి ఆ అత్యంత ఆనందం ఎప్పుడుంటదంటే మనకు ఎప్పుడైతే మనము నిజ దేవుణ్ణి ఆరాధించి బిడ్డలుగా ఉంటామో, ఆ ఆనందాన్ని మనము అనుభవించగలుగుతాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును అనుంటుంది. మరి నిజంగా మనమందరం గూడా యేసయ్య పుట్టుకను బట్టి ఆనందించే వారంగా ఉండాలి. మనం ఎప్పుడు గూడా యేసయ్యను బట్టి మనము సంతోషించే వారంగా మనము ఉండాలి. అంత మాత్రమే కాదు ఫిలిప్పి 4వ వచనంలో గూడా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అనుంటుంది. మరి నిజంగా మనమందరము గూడా యేసయ్య జన్మను గూర్చి ఇంతటి మహదానందాన్ని మనం అనుభవిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఒకవేళ నిర్లిప్తంగా ఇంకా ఉండినట్లయితే మనము ఆ నిర్లిప్తతను పోగొట్టుకోవాలి. ఆయన ఎక్కడి వాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ! పరలోకంలో పరమందు ఆసీనుడై ఉండాల్సినటువంటి వాడు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు పనికిరానటువంటి మన కోసం ఈ లోకానికి వచ్చాడు. మనలందరినీ మన పాపాల నుంచి రక్షించడానికే మన కోసం వచ్చినటువంటి ఈ యొక్క యేసయ్యను, ఈ యేసయ్య యొక్క పుట్టుకను, ఈ యొక్క అంతరార్థాన్ని మనం గ్రహించగలగాలి. మరి యెషయా 61 అధ్యాయము 1-3 వచనాల్లో మనం గమనించినట్లయితే యేసయ్య ఎందుకు వచ్చాడు అనే విషయము అక్కడ క్లియర్‌గా రాయబడి ఉండడం మనం చూడొచ్చు. దీనులకు సువర్తమానాన్ని ప్రకటించడానికి వచ్చున్నాడు. నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి వచ్చి ఉన్నాడు. మరి చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని, దుఃఖక్రాంతులను ఓదార్చుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును,
భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును మనకిచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మరి నిజంగా మనం బాధపడే వారిని నిజంగా మనము ఓదార్చు వారంగా ఉండాలి. మరి నిజంగా యేసయ్యని మనం క్రైస్తవంలో ఉన్నటువంటి మనకొక నిరీక్షణ అనేది ఉన్నది. మనకి ఏ సమస్య వచ్చినా మనకు ప్రభువు దగ్గర మనం చెప్పుకున్నట్లయితే తప్పకుండా మన సమస్యలు పరిష్కరిస్తాడనే నమ్మకం, విశ్వాసము, మనము దృఢమైనటువంటి విశ్వాసంతో మనమందరము జీవిస్తున్నటువంటి వారంగా ఉన్నాము. మరి మనము ఒక అంత మాత్రమే గాకుండా కొన్నిసార్లు ఎట్లుంటదంటే, ఈ దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం అనుభవిస్తూ కూడా ఇంకా నిర్లిప్తంగా జీవిస్తూ ఉంటాము. మరి నిజమైనటువంటి సంతోషము ఎప్పుడో కలుగుతదంటే, దేవుడు చేసినటువంటి యొక్క గొప్ప కార్యాలను మనం ఇతరులకు కూడా ప్రచురించే వారంగాను, ఆయన కొరకు పనిచేయే వారంగాను మనము ఈ లోకంలో జీవించినప్పుడే మనకు నిజమైన సంతోషం కలుగుతుంది. యేసయ్య చెప్పినటువంటి మాటల్ని మనం గైకొని ఆయన బిడ్డలుగా మనము జీవించాలి. మరి అంత మాత్రమే గాదు. ఆయన చేసిన గొప్ప కార్యాలను మరి చేయడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, మనము ఆయనను బట్టి మనం సంతోషించే వారంగా ఉండాలి. ఎన్ని బాధలున్నా గాని మరి మనము అధైర్యపడగూడదు. అన్నీ జూసుకోవడానికి మనకు అన్ని చింతలు తీర్చుకోవడానికి మనకు మన యేసయ్య ఉన్నాడు కదా! మరి హబక్కూకు 3 అధ్యాయం 17, 18 వచనాల్లో మనం గమనించినట్లయితే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేతులు చేతిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను అంటాడు. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను అనే మాటలు మనం చూస్తాం ఇక్కడ. నిజంగా ఒక తోట ఏసి ఒక పంట రాకపోయినా గాని సంతోషిస్తాడంట. ద్రాక్ష చెట్లు ఏసినా అది ఫలింపకపోయినా సంతోషిస్తాం. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా నేను నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం నాకు చాలు అని పాటలు పాడుతా ఉంటాం. కానీ కొన్ని సార్లు ఒకవేళ మనకు చిన్న ఇంటరప్షన్, చిన్న ఒక బాధ కలిగినా గాని వెంటనే తట్టుకోలేక మన యొక్క విశ్వాసంలో నుంచి మనం తొలగిపోతుంటాం. కానీ మరి ఈ వాక్కుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏమున్నా లేకపోయినా మనకు యేసయ్య ఉంటే చాలు. ఈ లోకంలో మనకు యేసయ్య మనకు మన నిరీక్షణ అయి ఉంటున్నాడు. మన రక్షణ అయి ఉంటున్నాడు. మరి మరి ఈ విధంగా మనము ఆనందించాలి, సంతోషించాలి. మరి ఇహలోకంలో కష్టాలు, ఇబ్బందులు ఎన్ని అనుభవించినా గాని దేవుడు మనతో ఉన్నాడు. మరి ఆయన ఇమ్మానుయేలైనటువంటి దేవుడు గదా! మరి ఇమ్మానుయేలు అన్న మాటకు దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే అర్థముంది. మరి ఆ ఇమ్మానుయేలైనటువంటి దేవుడిని ఆ యేసయ్యను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి ఇది మనకు నిత్యానందాన్ని ఇచ్చేటువంటి విషయమై ఉంటున్నది. మరి మనమందరము గూడా మరి ప్రతి ఒక్కరము యేసయ్య పుట్టుకకై మనము పుట్టిన విషయమై మరి యొక్క సీజన్‌లో ఉంటుండగా మరి మనమందరము గూడా మరి సంతోషంతో దేవుడు నిజంగా ఈ లోకానికి ఎందుకొచ్చాడనే విషయాన్ని ఆయన ఆ అంతరార్థాన్ని మనం అర్థం చేసుకొని సంతోషంగా ఈ యొక్క క్రిస్మస్‌ని మరి ఆచరిద్దాం. మరి ప్రకటన 7 అధ్యాయము 17 వచనంలో గమనించినట్లయితే మనకున్న ఒకవేళ ఎన్ని సమస్యలున్నా గాని పక్కన పెడదాం. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయునని రాయబడింది గదా! ఒకవేళ ఏ చింతలో మరి కొన్నిసార్లు ఈ యొక్క పండుగ సీజన్‌లో మరి ఆత్మీయులను కోల్పోయో, మరి లేకపోతే ఏ సమస్యలైనా ఉండవచ్చును. కానీ ప్రతి ఒక్కరి సమస్యలు, మరి ప్రతి ఒక్కరి బాధ, ప్రతి ఒక్కరి చింతని మనం దేవునికి అప్పగిద్దాం. మరి ఈ యొక్క క్రిస్మస్ సీజన్‌లో మనమందరం గూడా మరి దేవుని పుట్టుకను బట్టి ఆనందించే వారంగా ఉందాం. మరి ఈ యొక్క క్రిస్మస్ కాలంలో ఆయన జన్మను మనము ఆనందించాలి. మనసారా సంతోషించాలి. ఇదే మార్గంలో మన జీవనయానంని మనం సాగించాలి. నిత్యానందాన్ని మరి దేవునిలో మనము అనుభవించాలి. యేసయ్యని మన హృదయంలోనికి మనసారా ఆహ్వానించి ఆనందం పొందుతూ మరి నిత్యానందానికి మనమందరము వారసులమవుదాం. దేవుని దీవెనలను మనము పొందుకుందాం. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక. థాంక్ యూ.